ఫిష్ వెంకట్ మరణించిన తర్వాత మనం చూస్తున్నాము. ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి మొట్టమొదట తెలియగానే అక్కడికి వెళ్ళినటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఆయనే కాకుండా ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన పెద్దలను తీసుకెళ్లి పరామర్శింపజేసి వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఫిష్ వెంకట్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆయనకు తుది నివాళులు అర్పించడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వచ్చారు, మనతో పాటు ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే. నమస్కారం అండి. ఫిష్ వెంకట్ అనే పేరు చాలా చాలా తెలంగాణ యాసలో అందరికి గుర్తుండిపోయిన పేరు. భవిష్యత్తులో అలాంటి నటుడు ఉంటాడా ఉండడు అనే ఒక సంవత్సరానికి ఫిష్ వెంకట్ గారి యొక్క వ్యవస్థీకృత వ్యవహారాలకు, వారి యొక్క నటనకు చాలామంది ముగ్ధులై ఉన్నారు. కానీ కొంచెం బాధ ఏంటంటే 250 పైచీలకు సినిమాలు చేసినా కూడా మూవీ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎలాంటిగా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇదే విషయాన్ని స్పష్టంగా మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన మేము అయ్యే వారికి పూర్తిగా సంబంధించిన వ్యవహారాలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏ విషయాల్లో కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ బిడ్డకు కానీ ఏమైనా సాయం చేయడానికి ప్రభుత్వ పక్షాన. కానీ జూనియర్ ఆర్టిస్టులు అందరినీ కూడా అందరూ ఫిష్ వెంకట్ వారిలాగా ఫేమస్ అయి ఉంటారు కదా. ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి ఏదో ఒక మనకు స్పందన అయింది. చాలామంది మిమ్మల్ని నమ్ముకొని, సినిమా ఇండస్ట్రీ వారిని నమ్ముకొని ఉన్నటువంటి వారిని కూడా మీరు ఆదుకోండి. హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే మానవ దృక్పథం లేకపోతే జీవితం వేస్ట్. కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇలాంటిది భవిష్యత్తు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మేము అండగా ఉన్నాం కాబట్టి మాకు చెప్తున్నాం మీకు. కానీ మీరు అండగా ఉండాలని చెప్పాలి. ఎవరి కింద వీళ్ళు పనిచేశారో వాళ్ళు చెప్పాలి. అసలు ఏమని ఫిష్ వెంకట్ లాంటి నటులకు మేము అండగా ఉన్నామని చెప్పాలి. ఇప్పుడు గత 25 డేస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. నేను దిల్రాజు గారితో మాట్లాడడం జరిగింది, ఆయన కూడా స్పందించారు. కానీ దిల్రాజు గారు ఒక చైర్మన్ స్పందించారు. కానీ మా అసోసియేషన్ వాళ్ళు ఎందుకంటే రాజకీయంగా కొన్ని వ్యవహారాలు చేసిన వ్యవహారాలను కూడా వ్యక్తిగతంగా ఒక నటుని కాపాడలేకపోవడం దురదృష్టకరం. ఇది మూవీ అసోసియేషన్ వారికి తీరని మచ్చ, ఇది మరిచిపోయిన మచ్చ ఇది. ఎందుకంటే తెలంగాణ నటుడు, తెలంగాణ యాసని భాషని ప్రపంచవ్యాప్తంగా తెలియసిన నటుడు కాబట్టి ఈరోజు ఆయన చనిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పలేని బాధ. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా వారికి నీడగా అండగా ఉంటాం. ఎందుకంటే అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము. ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న. ఈరోజు మిస్ అయ్యిందని చాలా బాధాకరం, చాలా బాధ వేస్తుంది మాకైతే. గత 2-3 ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు, చాలా నరకం అనుభవించిండు. కానీ ఇవాళ డేట్లో అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వెంకట్ అనేది బ్రాండ్. ఆయన లేడనేది చాలా బాధాకరమైన విషయం. సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ సపోర్ట్ చేసే వాళ్ళైతే చేశారు. అవునవును, పెద్దగా స్పందన రాలేదు. ఏమో మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి, మరి ఏందనేది మాకు తెలీదు. కొంతమంది అయితే మన విశ్వక్సేన్ అవునవును, ఏమన్నా అది మనకు తెలియదు వాళ్ళకి తెలుసు. లేదన్నా, మన ఎవరు దిల్రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట. మరి ఏం మాట్లాడారో తెలియదు నాకు. వాళ్ళ ఫ్యామిలీతోనే అప్రోచ్ అయ్యారంట. దిల్రాజ్ సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడారు. అలాగే మళ్ళీ ఎవరు విశ్వక్సేన్ గారు, మినిస్టర్లు చాలామంది వచ్చి ఆయన ఏమన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి, మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది ఇది అని చెప్పారు. బాగానే మాట్లాడారు, అందరూ మంచిగా చూసుకున్నారు. కాకపోతే అన్న బాడీ సహకరించలేదు. మెయిన్ అది అన్న ఇలా సోషల్ మీడియాలో తొందరగా స్పందించుకుంటే బతికేవాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. అవును, అదైతే వాస్తవం. కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది, మరి ఏమైందో తెలిసలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు, వచ్చారు, హెల్ప్ చేశారు చాలా. ఇప్పుడు మై గబ్బర్ సింగ్ టీమ్కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి విన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారు? పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు, వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు. కిడ్నీ కూడా నేను ఇస్తా అని చెప్పిందంట. వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా, దానివల్ల కొద్దిగా ఇదైంది. పవన్ సార్ ఎప్పటికీ మా టీంకే కాదు అందరికీ అండగా ఉంటాడు. హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది? అవును, మాట్లాడారు. అంటే ఏమని చెప్పారు? ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే, నేను ప్రవీణ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏంది తిన్నావా అని మంచిగా మాట్లాడిండు ఆ రోజు. ఇది బోడుప్పల్ హాస్పిటల్లో. అదే లాస్ట్ మాటలు. దాని తర్వాత చందనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న 3 days బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము.
ఐసీయూలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి అన్నారు. మధ్యలో ప్రభాస్ గారి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది, అసలు అదేంటి ఫేక్? అవును, ఫేక్ అది ఫేక్ న్యూస్. అది అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే, 50 lakhs మా డాడీ భక్తుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు చాలా హోప్తో ఉండే. కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది. అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్ అని చెప్పి. ఫిష్ వెంకట్ గారి నటన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న. ఆయన డైలాగ్ చెప్తేనే చాలు, అలా ఆయన ఒక డైలాగ్ చెప్తే వాళ్ళ థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోతుంది. మంచి యాక్టరు. ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న, మిస్ యూ అన్న. ఆ విషయం నాకు అంత ఐడియా లేదు, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.